దూసుకొస్తున్న మోంతా తుఫాన్, తీరం దాటినటువంటి తుఫాన్. అలాగే తెలుగు రాష్ట్రంలో 12 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అందులో ఆదిలాబాద్, నిర్మల్, అలాగే ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో వర్షం బాగా ఉంటుందని, అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, వైజాగ్ ప్రాంతం, అలాగే నెల్లూరు ప్రాంతాల్లో ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ఉంది. సో ఈ విషయాల్లో మనము కొన్ని మాట్లాడుకోవడానికి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, ఈ తుఫాను గంటకు 90 కిలోమీటర్ స్పీడ్తోనూ, అంతేకాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి చెట్లు, అంతేకాకుండా మనం విజయవాడలో చూస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో కొన్ని అంటే జరగరానిది జరిగితే, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రాబ్లం వస్తే వారందరికీ కూడా సహాయార్థంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ తుఫాను కొరకు అందరూ కూడా ప్రార్థించండి. ప్రజలకు నష్టం జరగకుండా, ప్రజలందరూ క్షేమకరంగా ఉండేలాగున ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో హైదరాబాద్లో తుఫాన్, అంతేకాకుండా మనం చూస్తున్నాం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ను జారీ చేశారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని విషయాలని కూడా నేను మరి గుర్తు చేస్తున్నాను. మనకు గడిచిన దినాల్లో తుఫాను చాలా బీభత్సం తీసుకొచ్చింది. ఖమ్మం ప్రాంతంలో మున్నేరు వాగు, ఆ తర్వాత విజయవాడలో కూడా మనం చూసినటువంటి చాలా ప్రకృతి విలయ తాండవం చేసినట్టు మనం చూస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో చాలామందికి సపోర్ట్, ఆయా ప్రాంతాల్లో కొంతమందికి ఆహారము, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కొంతమందికి దుప్పట్లు, ఇలాంటివన్నీ కూడా క్రైస్తవేతరులు కూడా అందరూ కూడా సపోర్ట్ చేశారు. సో ఈ సమయంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో, అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తుఫాను యొక్క ప్రభావితమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా ప్రార్థించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి ప్రజలు ఎలాంటి నష్టపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంతేకాకుండా హైదరాబాద్ పట్టణంలో కూడా వర్షం బాగా ఉంది, అంతేకాకుండా ఇప్పుడు స్టిల్ వరంగల్లో కూడా వర్షం బాగానే కురుస్తూ ఉంది. కనుక ఎక్కడున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అందరూ కూడా జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళాలని కూడా నేను కూడా ఈ సమయంలో కోరుకుంటూ, మరి నేను కూడా ప్రభు పక్షాన నిలబడినటువంటి సేవకునిగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలే కాదు, మన భారతదేశంలో మరి ఈ తుఫాను వల్ల ఎలాంటి నష్టం జరగకూడదని, నష్టం వాటిల్లకూడదని, ఈ ముందా పంజ ఎక్కడ పడ్డప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని కూడా, ప్రజలందరూ సేఫ్ జోన్లో ఉండాలని, ప్రజలందరూ కూడా క్షేమకరంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. సో ఈ సమయంలో మరి కలవండి, కలిసికట్టుగా ప్రార్థించండి. ప్రార్థన ఆయుధం ద్వారా దేవుని యొక్క కృపలో మరి ఇలాంటివన్నీ కూడా జరగకుండా మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ సమయంలో మరి ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో వర్షంలో ఉన్నటువంటి మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ధైర్యంగా ఉండండి, నిబ్రంగా ఉండండి. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఇప్పటివరకు ఈ మాట వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు. ప్రైజ్ ది లార్డ్.